ఈనాటి కాలంలో మానవత్వం అనే మాట మచ్చుకైనా కూడా కనపడటం లేదండి ఎక్కడ. అంటే సాటి మనిషి మీద సానుభూతి, విచక్షణ, మర్యాద, పెద్ద చిన్న తారతమ్యం ఇవన్నీ కూడా మనుషులు మర్చిపోతున్నారండి. వాటి కాలంలో మనం గమనిస్తున్నాం. ఈ తారతమ్యం అనేది ఎప్పుడైతే మర్చిపోయారో, విలువలు ఎప్పుడైతే పతనమైనాయో, ఇక మనిషికిను పశువుకి తేడా ఉండదు. మనిషి అంటే జ్ఞానం ఉన్నవాడు, ఆలోచించే శక్తి ఉన్నవాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం జ్ఞానం. మనుషులకి పశువులకి తేడా అదే. ఈ విచక్షణాన్ని కోల్పోయి చాలామంది మానవత్వం అనే మాటకి మంట కలిపేసి పెద్ద చిన్న తారతమ్యం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మనం నిత్యం టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం, మన దగ్గరలోనే ఎక్కడో జరుగుతున్నాయి సంఘటనలు, ఇవన్నీ గమనిస్తున్నాం. భయపడిపోతున్నాం. అంటే అమ్మో, ఇంటి ఇలా కూడా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా ప్రపంచం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. కోపము, కొంచెం కోపం వస్తే చాలు ఎంతకైనా తెగించటం, ఏదైనా చేయటం. లేకపోతే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతే అవతల మనిషిని చంపడానికైనా కూడా సిద్ధపడటం. తాను అనుకున్నది తీర్చుకోవడం కోసం, లేదా తను అనుకున్న పని అవడం కోసం ఎదుటి వ్యక్తిని ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రపంచం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మానవత్వం మంట కలిసిపోతోంది. ఉదాహరణకి ఒక భర్త మీద భార్యకి కోపం వచ్చిందనుకోండి, వెంటనే ఆ కోపము తారాస్థాయికి వెళ్ళి, అయ్యో తను నా భర్త కదా, తాళి కట్టిన భర్త, 7 అడుగులు నడిచాం, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాం, కొన్ని వందల మంది సమక్షంలో వారి సాక్షిగా మనం పెళ్లి చేసుకున్నాం, మన పిల్లలు ఉన్నారు, మనకి భవిష్యత్తు ఉంది అని విచక్షణ లేకుండా కనీసం ఆలోచన, ఒక సెకండ్ ఆలోచిస్తే మంచి జీవితం, భవిష్యత్తు ఉంటుంది. ఆ ఆలోచన మానేశారు అందరూ. కేవలం క్రోధము, కోపము, ఈగో ప్రాబ్లమ్స్, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారములు ఇవి బాగా పెంచేసుకుని సాటి మనిషిని అవమానించడం, హింసించడం, ఆఖరికి చంపడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. అంటే మనం ఎక్కడికి పోతున్నామా అని భయమేస్తుంది. చిన్న విషయంలో ఏదైనా తేడా వస్తే చాలు వెంటనే భర్తని లేకపోతే భార్యని ఏమైనా చేయడానికి సిద్ధపడిపోతున్నారంటే నిజంగా కలికాలమే ఇది అని చెప్పాలి. అంటే విచక్షణ ఏమీ లేదు, ఆలోచన లేదు, భవిష్యత్తు గురించి బెంగ లేదు. వాళ్ళు అనుకున్న పని అయిపోవాలి, వాళ్ళు పగ తీరిపోవాలి, ఆ ప్రతీకారం తీరిపోవడం కోసం ఎంతకైనా తెగించేటువంటి మనుషుల్ని మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మనం నిత్యం ఎందుకు మాట్లాడుకుంటామంటే ఈ మాటలన్నీ పూర్వం మానవత్వపు విలువలు ఉండేవి. పెద్ద చిన్న తారతమ్యం, అత్తామామలను గౌరవించడం, తల్లిదండ్రులను పూజించడం, గురుసేవ, గురువుని పూజించడం, పెద్దలని గౌరవించడం, ఇలాంటి కనీస మానవత్వపు విలువలు ఉండేవి. ఇవాళ అవేమీ లేవు. తల్లిదండ్రులు పెట్టిపోయినా పట్టించుకొని పిల్లలున్నారు. అలాగే అత్తామామల్ని గౌరవించినటువంటి కోడళ్ళు ఉన్నారు. అలాగే గురువుని దూషణ చేసి, అవమానం చేసి, హేళన చేసి ఎక్కిరించేటువంటి విద్యార్థులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఇటువంటి దారుణమైనటువంటి ప్రపంచంలో, సమాజంలో మనం బ్రతుకుతున్నాము అంటే బాధపడాలి. మన హైందవ ధర్మము, హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి కూడా ప్రముఖ స్థానం ఇచ్చింది మన హిందూ ధర్మం. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం. అతిథిని పూజిద్దాం, తల్లిదండ్రులను పూజిద్దాం, గురువుని పూజిద్దాం. ఇటువంటి మానవత్వపు విలువలని మనం మంట కలిపేసుకుంటే భావితరాలకు ఏమిస్తాం? మనం మెసేజ్ ఏమి ఇవ్వలేమండి. మోరల్ ఏమి ఇస్తాం? మోరల్ నువ్వు న్యాయంగా బతికితే నిన్ను చూసి నీ తర్వాత వాళ్ళు, నీ పిల్లలు, నీ శిష్యులు నేర్చుకుంటారు. నువ్వే పక్కదారి పడితే వాళ్ళు కూడా పక్కదారి పడతారు. ఎదురు ప్రశ్నించడానికి కూడా అవకాశం లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి
మానవత్వం అనే మాటని పెంచుకోవాలి. సత్యం పలకాలి, ధర్మంగా బతకాలి. శాంతి గురించి అశాంతియుతంగా ఉంది ప్రపంచం ఇవాళ. శాంతిని కాంక్షించాలి, ప్రేమించాలి, అంటే సాటి మనిషిని ప్రేమించాలి. అహింస పరమోధర్మ అన్నారు. అహింస అంటే హింస చేయకపోవడం, జీవులని చంపకుండా ఉండడం, జీవుల పట్ల సానుభూతి చూపించడమే అహింస. ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటి ధర్మాలని పాటిస్తూ జీవితాన్ని కొనసాగించిన జన్మే ధన్యము. మన మానవ జన్మ ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు కదా. బతికిన 4 రోజులు నీతిగా, నిజాయితీగా, కుట్రలు కుతంత్రాలు లేకుండా ప్రశాంతమైనటువంటి ప్రేమమయమైనటువంటి జీవితంతో సాటి మనిషిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ బతికిన జీవితమే ధన్యము.